హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో ఈ వారం బిగ్ బాస్లో రకరకాల గేమ్స్, మళ్ళీ టికెట్ ఫినాలే సెకండ్ పర్సన్ కోసమని గేమ్స్ అని కండక్ట్ చేసేసి, సో వాటిలో స్కోర్స్ అవి ఇవి పెట్టి, ఆ స్కోర్స్లో చివరిలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎలిమినేట్ అయిపోయి దాంట్లో మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయడం, ఇట్లా రకరకాలుగా గేమ్స్ అని సాగినాయి. సో దీంట్లో మళ్ళీ తనుజ గెలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొదటి టికెట్ ఫినాలే కళ్యాణ్ పడాలా గెలిచాడు, తర్వాత తనుజ గెలిచినట్టు అర్థమవుతుంది. సో గెలిచిన తర్వాత ఆమె మళ్ళీ నాకు ప్రేక్షకుల ఓట్లే ఇంపార్టెంట్, ఇది కాదు, ఒకవేళ నేను అంటే ఈ వారమే ఎలిమినేషన్ ఉంటుంది, నెక్స్ట్ వారం అంతా ఇంకా డైరెక్ట్ ఫినాలే, అంటే టాప్ 5 కానీ టాప్ సిక్స్ కానీ ఉండేసి ఆ ఫినాలేలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ ఫైనల్గా ఒక విన్నర్ను నిలబెట్టి నాగార్జున వాళ్ళు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు చేయొత్తాడు అనమాట. ఆ విషయం మీకు తెలుసు కదా, ఇది రెగ్యులర్ ఫార్మేటే. సో దీనికోసమని సెకండ్ టికెట్ ఫినాలే వచ్చేసి తనుజ గెలిచింది. కానీ తనుజ స్టిల్ నాకు ప్రేక్షకుల ఓట్లే కావాలి, అది ఇది అని చెప్పేసి ఆమె షో చేసినట్టుగా అర్థమవుతుంది. షో అని చెప్పకూడదు, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే. సో ఇకపోతే ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే, ఈ వారం ఎలిమినేషన్ అయితే ఒక షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పాలి. సో తను సెలబ్రిటీ అయి ఉండి కూడా, మంచి ఫాలోయింగ్ ఉండి కూడా టాప్ 5లో లేనందుకు మాత్రం కొంచెం సాడ్ మూమెంట్ అని చెప్పాలి. సో మరి ఈ వారం ఇంకోటి ఏంటంటే, డబుల్ ఎలిమినేషనా లేకపోతే సింగిల్ ఎలిమినేషనా అని కూడా క్లారిటీ లేదు. అంటే డబుల్ ఎలిమినేషన్ అయితేనేమో టాప్ ఫైవ్ ఉంచుతారు మన బిగ్ బాస్ లాస్ట్ వీక్. సో టాప్ 6 ఉంచాలంటే కినా సింగిల్ ఎలిమినేట్ చేసి బయటికి పంపించేస్తే టాప్ 6 అనేది ఉంటారు. సో ఎవరెవరు మీకు తెలుసు కదా, టాప్ 5 కానీ 6 కానీ ఉండేది. సో తనుజ, పడాల, కళ్యాణ్ పడాల, ఇమానియల్ అండ్ సంజన, పవన్, డిమాన్ పవన్ అండ్ భరణి, సుమన్, ఇంకేమున్నారు అంతే కదా. సో ఈ వారం అయితే బయటికి ఒకవేళ ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతే గిన మనకు టాప్ 5 ఉంటుంది, లేదు ఒకళ్ళు వెళ్ళిపోతే గిన టాప్ 6 ఉంటుంది. సో అది మన యొక్క ప్యాటర్న్ ఇప్పుడు బిగ్ బాస్లో నడిచేది. సో ఇప్పుడైతే మరి ఈ వారం ఎవరెవరు వెళ్ళిపోయారంటే మనకు క్లారిటీ లేదు, 2 మెంబర్స్ 1 మెంబర్ అనేది క్లారిటీ లేదు. వస్తే నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. కాకపోతే ఈ వారం ఇప్పుడు వెళ్ళిపోయేదైతే మనకు కన్ఫామ్గా 1 వికెట్ అయితే మనకు తెలుసు. 1 వికెట్ ఈజ్ అవుట్. దట్ ఈజ్ నథింగ్ బట్ సుమన్. సినిమాలో కామెడీతో తను ఆకట్టుకున్నాడు చాలా. సుమన్ గారు అయితే వెళ్ళిపోతున్నారు. కమెడియన్గా వచ్చేసి జేఎం సినిమాలో, సో ఆ తర్వాత చాలా సినిమాలు నటించి మరి చాలా సినిమాలు అంట మరి నటించింది. ఆల్మోస్ట్ 300 చిల్లర నటించాడని మనకు బిగ్ బాస్లోనే చాలాసార్లు చెప్పారు నాగార్జున గారు. సో ఒక కమెడియన్గా అన్ని లాంగ్వేజ్లో నటించారంట ఆయన. సో గుడ్, మంచిది. దీనికి వచ్చేసి అయితే ఆయన ఇంకా కొంచెం పాజిటివ్నే సొంతం చేసుకున్నాడు, నెగిటివ్ అయితే ఏం లేదు, పాజిటివ్గా సొంతం చేసుకున్నాడు ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చి. సో ఇట్స్ అ గుడ్ మూమెంట్. సో అయితే ఈరోజు అయితే ఆయన బయటికి వెళ్ళిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వికెట్ అయితే వెళ్ళిపోతుంది. ఇక మిగిలింది ఎవరు మీకు దాంట్లో అంటే డిమాన్ పవన్ అండ్ సంజన గారు కూడా లెస్లో ఉన్నారు ఓట్లలో. సో సుమన్, డిమాన్ పవన్, సంజన వీళ్ళు ముగ్గురు అయితే లెస్లో ఉన్నారు. వీళ్ళల్లో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి జనరల్గా. ఒక్కళ్ళు వచ్చేసి సుమన్ ఎలిమినేట్ అయ్యాడు. సో సుమన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ ఆల్రెడీ. సో ఒకవేళ రెండవ ఎలిమినేషన్ ఉంటే మళ్ళీ భరణి, డిమాన్ పవన్ అండ్ సంజన వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళైతే వెళ్ళిపోతారు. సో వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత టాప్ 5కి అయితే ఛాన్స్ ఉంటుంది. అది మన అనాలిసిస్. సో మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో అయితే ఈరోజు సుమన్ ఎలిమినేట్ అనేది తెలిసింది. సో ఆల్ ద బెస్ట్ సుమన్ గారు, మీరు బాగానే నటించారు, మంచి కామెడీ పండిస్తారు, గుడ్. మీరు ఎటువంటి నెగిటివ్ అయితే సొంతం చేసుకోండి, పాజిటివ్గానే వెళ్తున్నారు, గుడ్. సో మీరు నామినేషన్స్లో అయితే కామెడీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వెరీ గుడ్. మీ నామినేషన్స్ అయితే చెప్పుకోదగ్గ మ్యాటర్లోనే ఉన్నాయి, గుడ్. చాలామందికి నచ్చినట్టున్నాయి నామినేషన్లో. సో ఇది ఓవరాల్గా ఈసారి బిగ్ బాస్ అప్డేట్ గైస్. సో చూద్దాం, ఇంకొక వీడియో మీ ముందుకు వస్తాను. ఒకవేళ ఇంకొక ఎలిమినేషన్ ఉంటే కన్నా నేను ఐ విల్ డూ 1 more వీడియో. సో ఇప్పటికైతే డోంట్ కన్సిడర్ ఇట్స్ డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ ఓన్లీ అని అనుకోండి. ఇంకోటి అయితే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఉంటే డబుల్ ఎలిమినేషన్ అయితే ఈరోజు ఒకరు రేపు ఒకరు వెళ్తారు కాబట్టి ఇంకొక వీడియోకి ఛాన్స్ ఉంది కాబట్టి రేపు మార్నింగ్ నేను ఆ వీడియో అప్డేట్ చేస్తాను.
సో ఇప్పుడైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది మాత్రం సుమన్ ఎలిమినేషన్ ఎవిక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో గైస్ ఇది ఇక మీకు కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? టాప్ 5 ఉంటుందనుకుంటున్నారా? టాప్ 6 ఉందనుకుంటున్నారా? లేదంటే అసలు ఎవరు గెలవబోతున్నారు? ఎవరు నెక్స్ట్ ఒక డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇంకొకళ్ళు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? ఈ విధంగా మీరు గెస్ అయితే చేసి కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇది మీ బిగ్ బాస్ యొక్క వీడియో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. మీరు మొట్టమొదటిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అయితే గిన ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఉంటాను. సైనింగ్ ఆఫ్.